హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనమైతే ఒక బీఆర్ ర్యాంక్డ్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. అది కూడా ర్యాండమ్ స్టోర్ అనమాట. తెలిసిందే కదా, మనం ఎప్పుడు మన టీమ్మేట్స్ ఆడింది లేదు, ఎందుకంటే మనకు సరైన స్క్వాడ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, త్వరలో బిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంతలోపు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రిమ్ విలేజ్ దింపారనమాట. నేనైతే ఇవాళ ఛాలెంజ్ ఇంతవరకు చెప్పలేదు కదా, మీకు ట్రైలర్ తమిళ చూసిన తర్వాత అర్థమైపోయింటుంది. ఎస్ఎంజీ గన్స్ మాత్రమే వాడాలన్నమాట. ఎటువంటి అది ఏఆర్ఎమో కానీ మిగతా ఏమో ఉన్న వాడే గన్స్ అయితే వాడకూడదు. చూద్దాం. ఓకే, ఇక్కడైతే ఎవడు ఉన్నాడు, వస్తుంటే వచ్చేసాడు. ఇంకైతే ఒక హెడ్ ఇచ్చి ఒక్క నుంచి వాడు ఇంకోడు. ఇంకే ఉండండి రా ఇంక లోపల కొడుతున్నారు కేసులు. ఇంకేముందు ఇద్దరు వెయిట్ చేద్దాం. ఒకనైతే నాక్ చేశాను అనమాట. వాడు మళ్ళీ కిల్లు తవ్విస్తాడేమో. అక్కడ తొందరగా వెళ్ళి ఫుల్ కిల్ చేసుకోవాలి. పోయిందా కిల్లు కంప్లీసి? లేడు. ఓకే ఉంది కింద. ఓకే పక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి అబ్బాయి అవుతుంది, మరి క్యారెక్టర్ అయితే అమ్మాయి అండి. ఓకే, మొత్తానికి చూసుకున్నట్టు మనకు ఒక్క కిల్ ఏదో వచ్చిందన్నమాట. ఇంకా 45 లైవ్ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు అని ఎతికితే మొత్తం ఎతికా అనమాట. ఎవరు కనిపించలేదు. ఇంకా అని చెప్పేసి క్లాక్ టవర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ గ్లోబాల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఏదో ఫైటింగ్ జరిగింది, పెద్ద గొడవ జరిగింది ఇక్కడ. ఓకే, ఎవరైనా నాక్ అయిపోయింటే ఫ్రీ కిల్స్ వస్తాయని చూద్దాం. ఫ్రీ కిల్స్ అనుకున్నా, ఫైట్ అయిపోయింది. వీళ్ళు లూట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. సైలెంట్ కిల్ వస్తే దెబ్బేయాలి. ఒక్కొక్కరిని అయితే కొట్టేయాలి, ఎందుకంటే మన దగ్గర ఇది ఒకటి వస్తున్నాయి. మన దగ్గర ఎస్ఎంజీ కాబట్టి ఇంకా షార్ట్ రేంజ్ కంటే దింపేయచ్చు. ఇప్పుడు మా వీడియో ఎక్కడి నుంచి చదివేసుడు ఇప్పుడు వీడిని చూసుకోలే ఇంకా వాళ్ళ టీం మొత్తం వచ్చేసింది. వస్తుందా వచ్చేసింది. రానరా గైస్, పారిపోదాం అనుకున్నాను కానీ కొట్టేశారంట ముగ్గురు కలిసి. ఇప్పుడు ఆఫ్లైన్ ఆర్డర్ దెబ్బకు. ఓకే, మనకైతే పైన వచ్చింది కదా, దీంట్లో కూడా ఎస్ఎంజీ మాత్రమే వాడడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇలాగ ఎస్ఎంజీ కన్సెప్ట్ వస్తాయనుకోండి. ఓకే, వాడు బయటికి రావట్లేదు. ఎంత ట్రై చేసినా బయటికి రావట్లేదు అనమాట. వాడు కొద్దిసేపు నాకు వాడు టీమప్ చేశాడు. కొడదాం అనుకున్నాను ఎస్ఎంజీతో, కానీ టీమప్ చేశాడు. ఇంకా నేను కూడా టీమప్ చేశాను. ఇంకా సర్లే అని ఇంకా టీమప్ చేసి మొత్తం డ్రా అయిపోయిన తర్వాత కిందికి దిగాను. ఇక్కడ చూసుకున్నట్టే మళ్ళీ ఫస్ట్ తీసుకున్న 2 గన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. మళ్ళీ వేరే గన్స్ అయితే ఏం వాడట్లేదు. ఫైటింగ్ జరుగుతుంది. వదినాడు రోడ్డు. ఇంకైతే ఎడ్డి చేద్దాం ఫస్ట్. ఓకే, వీడైతే పడిపోయాడు. ఇప్పుడు నాకు అయ్యాడంటే ఇంకా వాడి గేమ్ చాలామంది ఉన్నట్టున్నారు. ఓడిఎం ల్యాండ్ మైన్. ఓకే, వాడి కింద వాడే ల్యాండ్ మైన్ అంటున్నాడు వేసాడు. మై గాడ్, వాడు 2 ల్యాండ్ మైన్లు పెట్టింటే వాడు చచ్చిపోయావని. ఒకటింది కాబట్టి బతికిపోయాను అనమాట. ఓకే, 31 పడిపోయింది అప్పుడే లైవ్. ఇంకా ఎవడన్నా ఉన్నారని చూస్తుంటే అక్కడ ఇట్లీస్ట్ దగ్గర ఉన్నారనమాట మనల్ని. ఇట్లీస్ట్ వాడైతే పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తం స్క్వాడ్ మొత్తం అయితే వెళ్తున్నాం వాళ్ళ వీధికి. మరి వాడి దగ్గర లాంగ్ రేంజ్ కానీ లేనట్టుంది, లేదంటే ఇందాక ఫైర్ చేస్తాడు నన్ను అయితే. అది నాకు కూడా దగ్గర ఉన్నాడు, కొడతాడేమో. వాడికి తక్కువ ఏమవుతాయని నాకు అయిపోయాడు. మరి ఏమన్నా వీళ్ళు కొట్టేసి ఉంటారేమో డ్యామేజ్. మనకైతే కిల్ వచ్చింది అనుకుని ఒకటైతే కిల్ చోట్ చేసేసాం మనం. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకో వీళ్ళు తీసుకున్నారు మనలో. అక్కడ చూసుకున్నట్టయితే ఒక స్క్వాడ్ ఉంది ఇక్కడ మొత్తం. ఒకరికైతే లాంగ్ రేంజ్ నుంచి దింపేసాం అన్నమాట హెడ్లతో. మనల్ని కూడా కొడుతున్నాడు. త్వరగా వెళ్ళిపోయి నాకు అయిపోయాడు. ఫుల్ కిల్ కూడా అయిపోయాడు. ఇంకా ఏమన్నా ఉన్నారా? ఓకే, అక్కడ ఎవడున్నాడు ఇదిగా అక్కడ చూడన్నాడు ఇక్కడ. నేను ఓకే, ఇది కూడా కిల్ చోర గైస్, బికాజ్ వాడైతే ఎన్ని కిల్స్ కొట్టాడు అన్నమాట నెంబర్ 4 గాడు. ఓకే, ఇంకా అక్కడ నుంచి అయితే అక్కడ కొన్ని కిల్స్ అయితే కొట్టేసుకొని ఇక్కడ దాకా అయితే వచ్చాను అనమాట, పిచ్చి దగ్గరికి. ఇక్కడ చూసుకుంటే ఎవడు నన్ను చూడలేదు. వాడు నేను వాడికి వెళ్తున్నాను అనమాట. ఓకే, మొత్తానికి అయితే డ్యామేజ్ చేసాము. ఇంకా బాల్ తోటి హైట్కి అయితే ఎగిరేసి కొట్టేసాము. షాట్ అయితే ప్యూర్ రేట్ పడిపోయింది మనోడికి. ఓకే, ఇంకా ఎవరైనా గాల్లో దిగుతున్నారా? ఎవరు రావట్లేదు. జోన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి త్వరగా సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి, లేదంటే ఇంకా చెక్ చేస్తారు మనల్ని. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చెక్ చేస్తున్నారు మన వాళ్ళకు. ఇద్దరికి చెక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివైవ్ అయితే చేద్దాం త్వరగా. ఇప్పుడు ఈ టైంలో చచ్చిపోతే ఇట్లా. ఓకే, అక్కడే ఉన్నారని వెయిట్ చేశాను అనమాట. చాలా చదివిపోయి ఎవరు రాలేదు అని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చాను. ఇక్కడ చూసుకుంటే ఒకటి డ్రాప్ చేస్తున్నాడు, దొంగకూడదు. నేను డ్యామేజ్ చేసి వాడైతే ప్యాక్ కూడా వేసుకోలేదు పూర్తిగా. సైడ్ నుంచి క్యాప్ తీసుకొని కొడదామని ట్రై చేశాడు, బట్ నాకైతే చేశాను అనమాట. అని ఇంకా మన దగ్గర షార్ట్ రేంజ్ కాబట్టి ఇంకా దింపేసుకోవచ్చు అందరినీ. మొత్తానికి 8 కిల్స్ వచ్చాయి మనకు. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను. అందులో ఇంకా అక్కడ వెస్ట్ అయితే వచ్చిందని చెప్పేసి ఇంకా వెస్ట్ అయితే తీసేసుకొని ఈ సిమెంట్ రెడ్లోకి వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, ఎవరు లేడన్నా అంతలో పోయి అక్కడ వెళ్ళి ఇచ్చాడు. ఇక్కడ స్కోప్ వేసి హెడ్ అయితే కొట్టేసాం వాడికి. దాంతో 9 కిల్స్ మనకు. ఇక్కడ కొండ నుంచి దిగుతున్నాడు.
వీనికి కూడా కొట్టేస్తే అయిపోతుంది. ఒక 10 కిల్స్ వస్తే మనకు ఛాలెంజ్ ఫినిష్ అయిపోతుంది అన్నమాట. మనం ఇంకా ఇంతవరకు అయితే చచ్చిపోయింది లేదు, మనం చచ్చిపోయాం అనుకోండి. కానీ ఎవడు రివైవ్ లేదు, మనమే రివైవ్ వేసుకున్నాం. ఓకే, వాటికైతే ఫుల్ డ్యామేజ్ చేశాను, వాడు చావట్లేదు వేసాడు. ఓకే, ఇక్కడ ఎవడున్నాడు అవతల సైడ్ చెక్క బిల్డింగ్లో చుట్టూ ఉంటున్నారు ఎనిమిస్ నాకు తెలిసి. ఓకే, జోన్ నుంచి వస్తున్నాయి ఫైరింగ్స్. ఇందాక మనం కొట్టాం కదా వాళ్ళ టీమే అనుకుంటా. ఎస్, అదే ఇద్దరున్నారు అక్కడ అనుకున్నాను ఫస్ట్ అయితే. కిందికి రావడం ట్రై చేస్తున్నారు, రాని కూడా వాళ్ళని. వస్తే కిల్ మనకన్నా రావాలా, లేకుంటే జ్వరం తెచ్చుకోవాలి వాళ్ళు. ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే, డ్యామేజ్ చేస్తున్నాం, గట్టిగానే చేశాను వాడు డ్యామేజ్ అయినా చాలు వాళ్ళు. మరి ఎంత తెచ్చిపోయిందో మనకి. ఓకే, నిదానంగా జోన్లోకి వస్తున్నాడు. వాడు తోలగాడు ఆపుకోలేకపోయాడు. బండి వేసుకొని వెళ్దాం అనుకున్నాడు, కానీ బండి అయితే అయిపోయింది. రే ఎంతసేపు ఉండరా, ఎంత తెచ్చిపోయిందరా మీకు, చావంటారా రే. అక్కడ వాడు కొడుతున్నాడు, ఇక్కడ నేను కొడుతున్నా, అయినా చావట్లేదు. అతను ఆ చెక్క బిల్డింగ్ అయితే ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్షిప్కి వెళ్ళిపోవాలి తర్వాత. ఓకే, వాడు ఎవరు జోన్లోకి వస్తున్నాడు అనుకోవడానికి ట్రై చేద్దాం కానీ వస్తున్నాడు. రెడ్ నెంబర్ పడింది. అమ్మ ఎంత వెళ్తున్నారా మీకు, చావట్లేదు అసలు. ఓకే, వాడికైతే డ్యామేజ్ అని ఎల్షిప్లోకి వచ్చాను అనమాట. అనుకున్నట్టే పైకి వచ్చాడు. నేను పైకి రావడం ఎవడు వచ్చాడు, ఇంకో వాళ్ళ టీమేట్ అనుకుంటా. వీని కూడా కొట్టేస్తే ఇంకా అయిపోతుంది. ఓకే, టీమేట్ కాదు గైస్, కాదు టీమేట్ అయితే వాడు రివైవ్ ఇచ్చుకుంటాడు, పారిపోతాడు కాదు. మొత్తానికైతే నేను 10 కిల్స్ అనుకున్నా, 11 కిల్స్ అయితే గైస్. ఇంకా ఈ ఊపులో ఇంకా 4 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా టీంని అయితే లేపేయాలి. ఇంకా ఇదే ఊపులో వెళ్ళిపోయి లేపేద్దాం. ఓడి అమ్మ కొట్టేసినారు గైస్ మనల్ని ఒకడు. 1 అయితే కొట్టేసాము. మళ్ళీ 9కి అయితే వెళ్ళిపోయింది. అలాగే ఎవడో దిగాడు. అమ్మ ఇక్కడ కూడా వచ్చాడు, వాడుకో డ్యామేజ్ అయితే కొట్టేసాము. మొత్తం బాడీ ఊరు కూడా రన్నింగ్ మంటున్నా దిగేసి నేను ఎంత నొక్కుతున్నా. కొంచెం జస్ట్ మిస్ ఉంటే చచ్చిపోతాను నేను. ఇంకా మనకు 12 కిల్స్ వచ్చాయి. ఓకే, పైకి వెళ్ళిపోదాం. పైన ఎవరన్నా. ఓకే, క్లియర్, ఆల్ క్లియర్ చేసుకున్నారు, కొట్టేశారు. ఓకే, నేను ఎంత బయటికి వెళ్ళిపోతాను, ఇంకా దూకేద్దాం. ఎంతమంది అంటే అంతమంది, ఏదైతే అట్లయితే చూసుకుందాం కదని. ఓకే, ఈరోడు ఉన్నాడు. అమ్మ వాడి దగ్గర లెవెల్ ఇచ్చారు, MP3 లెవెల్ 5 అయింది వాడి దగ్గర. ఇంకా ఏం చేస్తాం, కొట్టేశారనమాట. ఇంకా లాస్ట్ వీళ్ళు 3 ఉన్నారు, అవతల 2 ఉన్నారు. వీళ్ళు కొట్టేస్తారు అనుకున్నా, కానీ వాడైతే MP5 లెవెల్ 3 తీసుకొని దింపుతున్నారు వీళ్ళకైతే. మరి త్వరగా కొట్టలేదు, చూద్దాం. 2v3 ఈజీ కొట్టచ్చు. కొడతారనుకున్నా అయితే దొంగ కూడా కొట్టలేకపోయారు. ఓకే, వీళ్ళు మనకంటే నువ్వు అంటున్నారు. ఓకే, మరి ఈ వీడియోకి తింటానమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంకొక కొత్త ఛాలెంజ్ అయితే కలుద్దాం. అంటే బై బాయ్.